ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ను కనీసం 6 నెలల పాటు పొడిగించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సిలాల్పేట, బేగంపేట, బల్కంపేట ప్రాంతాల్లో ఎస్ఐఆర్ అమలును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లు, బూత్ లెవెల్ అధికారులు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఎన్యూమరేటర్ ఫారాలు నింపే విధానంపై BLOలకు పూర్తి అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫారాలు కూడా అందరికీ అందలేదని చెప్పారు. 2002 ఓటర్ల జాబితాలు అధికారుల వద్ద కూడా లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమం పూర్తిగా గందరగోళంగా మారిందని, ఓటర్లు, అధికారులు ఇద్దరూ అయోమయంలో ఉన్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 10% కూడా ప్రక్రియ పూర్తి కాలేదని, కానీ 60% పూర్తయిందని ప్రకటించడం సరికాదన్నారు. నేను ఇప్పుడు అట్లా కదమ్మా, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చేసారు కదా అందరికి, కలెక్ట్ చేసింది అట్లా అంటారు. ఇప్పటివరకు కలెక్ట్ చేసింది నేనేమంటున్నా, ఈ రోజు మీరు ఆ 250 డౌన్లోడ్ చేసి అవి యాక్సెప్ట్ అవుతున్నాయా లేదా? సార్ వీళ్ళు ఒకవేళ 2002 డీటెయిల్స్ దొరకకపోతే వాళ్ళు ఫోటో నింపి ఇప్పుడు ఏదైతే ఏది రాష్ట్రం అది రాసేసి 2025 ఇచ్చినా సరిపోతుంది. 25 ఇచ్చినా కానీ తర్వాత ఈ డాక్యుమెంట్ ఏదో ఒకటి కాల్ఫర్ చేసుకుంటాం. అంటే మనం BLAలకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, వాళ్ళు ఫోటో కంపల్సరీ సార్, ఫోటో ఈ డీటెయిల్స్ ఇచ్చినా సరిపోతుంది సార్. ఇది దొరకకపోతే ఒక్కటి ఇచ్చిన మనకి సిగ్నేచర్ పెట్టి ఫామ్ ఇచ్చిన, ఎందుకంటే సార్ ఎన్యూమరేషన్ ఫామ్ ఫోటో సిగ్నేచర్తో వచ్చినా కానీ ముందు డ్రాఫ్ట్ రోల్ అయితే వస్తారు, తర్వాత మనం ఇవి తీసుకొని చేసుకోవాలి. జరగదు. ఇప్పుడు మీరు మీ పరిస్థితిలో మీకు ఇచ్చిన ఏరియాలో ఎంతవరకు కవర్ అయింది? మొత్తం ఎన్ని కొట్టినాం? 1460లో యాక్చువల్గా ఎన్ని పంచినాం? 900 ఫామ్స్ వస్తాయి సార్. షిఫ్టెడ్ డెత్ కూడా మీరు ఎక్కువ కాదంటారు కదా. 15 తర్వాత కొందరు బియ్యంలో 2002 లిస్ట్ మీద తెచ్చుకోవాలి నెట్ షాప్కి వెళ్ళి నెట్ షాప్ తెచ్చుకోవాలని చెప్తారు. వాళ్ళే ఎందుకుంటాయి పోయి ఆ నెట్ షాప్లో కూడా 50 రూపీస్ తీసుకుంటారు సార్. అట్లే ఎందుకు తెచ్చుకుంటారు? అదే సార్, అదే ప్రాబ్లం అవుతుంది సార్. కొందరు బియ్యంలో నేను పేరు తీసేసుకుంటారు కానీ కొందరు అవును చెప్తారు మేడం. వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు? పని మీరేంటంటే నేను చేస్తున్నాము, మీరు తిరుగుకోలేదు నేను చెప్తలేదు, అది మీకు కూడా ఇబ్బంది. ఇప్పుడు 2002 వాళ్ళు నేను ఎందుకుంటే డీటెయిల్స్ ఉంటే మీ దగ్గర ఉండాలి. నువ్వు నెట్లో పోయి తీసుకురమ్మంటే నెట్లో పోయి వాళ్ళేం తెచ్చుకుంటారు? ఆ డబ్బులు కట్టి నెట్లో పోయి తెచ్చుకొని చేయాలి. సాయన్న విక్రమన్న ఇద్దరు చేస్తారు కానీ కొందరు ఇబ్బంది, వాళ్ళు ఇబ్బంది పెడతారు. అట్లా కాదమ్మా, 2002 అనే డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలన్నా వాళ్ళ దగ్గర ఉండాలన్నా? వాళ్ళ దగ్గర ఎందుకుంటాయమ్మా? ఎందుకుంటే చెప్పండి. నువ్వు కూడా ఒక సిటీ అండి, నువ్వు నీ ఇంట్లో నీ ఇల్లు ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రెగ్యులర్గా ఓటు వేస్తావు వస్తావు, లేదు రేషన్ కార్డు అప్లై చేస్తావు, ఇల్లు అప్లై చేస్తావు, కరెంట్ బిల్ అప్లై చేస్తావు, అది అంతవరకు నీ పాత్ర. 25 ఏళ్ళ కింద నువ్వు ఓటు వేసినావా లేదా అని అంటే నీకు ఎట్ట గుర్తుంటే చెప్పు. అడిగిన క్వశ్చనే కదా, మామూలుగానే అడిగినావు కదా. కాబట్టి మీకు ఏమంటున్నా అంటే, మీకు ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చారు, GHMC వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి అలర్ట్ చేసారు, మిమ్మల్ని చేయమని చెప్పి. మీరు ప్రాపర్గా వివరాలు ఉంటే చేసుకుంటే మీకు అభ్యంతరం ఉండదు. రెండోది ఏంటంటే, ఏ ఒక్క పొరపాటు జరిగినా కానీ అది యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. అది మీకు ఐడియా ఉన్నది. ఇప్పుడు ఆమె ఇంటికి పోయి ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఈ నియోజకవర్గం నంబర్ 208 ఎప్పుడు 2000 ఇప్పుడు అది రాయమంటున్నాం, అది వాళ్ళు మర్చిపోయింది. 62 ఉన్నది, వాళ్ళు 62 రాస్తారు. కాబట్టి ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మీరు దయచేసి ఏంటంటే మీకు ప్రాపర్ స్టాఫ్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు నువ్వు 11,000 to 1,400 మెంబర్స్ చేయాలి. నీకు ఇచ్చింది బూత్. ఆ బూత్ చేయాలన్నప్పుడు ఏంటంటే ప్రాపర్గా ఇక్కడ ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంటింటికి పోయి వాళ్ళ వివరాలు తీసుకొని చేసుకుంటే అవుతుంది. అంతే తప్ప మీరు మనుషులు ఉండకుండా ఏముండకుండా ఉల్టా మా వాళ్ళు వచ్చిన వాళ్ళకి దబాయించి మీరు మాట్లాడితే మీరు ఏదో జీతం వాళ్ళకి ఇచ్చినట్టు, లేకపోతే అది వాళ్ళదేదో డ్యూటీ అయినట్టు మాట్లాడితే మేమేందంటే మీకు
పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడానికి మేము ఒక సపోర్ట్ ఇస్తామని చెప్పినాం. మా పార్టీ కాదు, వేరియస్ పార్టీ. మా దగ్గర నెట్వర్క్ ఎక్కువ ఉన్నది కాబట్టి మీకు పూర్తి స్థాయిలో ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఈ బీజేఆర్ నగర్ ఉంది, దీంట్లో మనుషులు ఎవరు, వాళ్ళ ముఖాలు గుర్తుపట్టే వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఉంటారని మేము అట్లా ఇచ్చినాం, మీకు ఇబ్బంది లేకుండా. లేదు మీరు మమ్మల్ని దబాయి సరే పని మీరే చేసుకోండి, మాకేం అవసరం. ఇక్కడ కూడా చేయలేదు, చేస్తారా? ఇక్కడ కూడా చేయలేదు. మరి మేము ఏడో పడితే ఆడ కూర్చుంటాము, రాసేసుకుంటాం, ఇష్టం ఉంటే రాస్తాం, లేకపోతే లేదంటే. ఇప్పుడు 190 మీరు వెరిఫై చేసిన అన్నారు, మీరు డౌన్లోడ్ చేసిన అన్నారు, అవి యాక్సెప్ట్ అయినా లేదా చూసుకో ఒకసారి. చూసుకో అమ్మా, సక్సెస్ఫుల్ అయితే అభ్యంతరం లేదు, చేస్తే అభ్యంతరం లేదు, అభ్యంతరం లేదు. నా దగ్గరకు వస్తేనే ఫామ్ ఇస్తాను, నా దగ్గరకు వస్తేనే ఫామ్ తీసుకున్నాను, రాయంబడి ఉంటాడు, నేనేం తమ్ముడు ఇప్పుడు మీరే చెప్తారు, కొత్తగా అయినా పాతగా అయినా నా దగ్గరకు వస్తాంటే నీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను? పని చేయండి, వాళ్ళు చేసుకునేటువంటి